గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ 2 days బ్యాక్ నేను కాకినాడలో ఉన్నాను, మీకు అందరికి తెలుసు. అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ చిన్న అంటే ప్రెస్ మీట్ లాగా పెట్టేసి ఒక 5,000 మందితో చిన్న ర్యాలీ లాగా చేద్దామనే ఉద్దేశంతోనే నేను కాకినాడకి వెళ్ళాను. కానీ 20వ తేదీ ఒక అప్డేటు, అంటే హోంగార్డ్స్ సంబంధించిన అప్డేటు 20వ తేదీ, మార్క్స్ యాడింగ్ సంబంధించి 24వ తేదీ, ఇలా ఇంకా 2 కేసులు తర్వాత ఉన్నాయన్నమాట. ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్. ఇవి 2 క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే అప్డేట్ ఉంది కాబట్టి 20 నుంచి 22 కూడా నేను చెప్పేసి వచ్చాను అదే పనిగా. అప్డేట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏదన్నా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ ని ప్రెజర్ చేశాము అంటే మనము 100% ఎగ్జామ్ పెట్టేస్తారు. కేసులతో సంబంధం లేకుండా ఎగ్జామ్ కానీ మనం జరిపించుకున్నాము అంటే 100% క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్గా చెప్తున్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్ కాని వాళ్ళు ఏదన్నా మీకు ఇన్వాల్వ్ అయ్యి టెంప్టింగ్ చేసి ఇన్ కేసు కానీ మనము తొందరగా నోటిఫికేషన్ కంప్లీట్ చేయించుకుందాం అనుకుంటే, కేసులు కంప్లీట్ కాకుండా కానీ కేసులు కోర్టులో ఉండంగా మనం కానీ ఎగ్జామ్ కానీ వెళ్ళాము అంటే 100% క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యాన్సిల్ అయింది అంటే ఇంక ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఘోరం అయిపోయినట్టే. కొంచెం టైం వెయిట్ చేయండి. April 27th అనేది ఆ చెప్పిన వ్యక్తికి తప్ప కనీసం బోర్డులో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? April 27th అనేది మొన్న జరిగిన బోర్డు మీటింగ్ వేరు. ఓకేనా? మీరు చెప్పిన డేట్స్ వేరు. వస్తే April 27th అనేది వస్తే అందరికంటే ఎక్కువ ఆనందపడేది నేనే. ఎందుకు అంటే 100 మంది కష్టాలు, 100 కాదు 1000 మంది కష్టాలు నాకు 24 గంటలు ఈ ఒక్కరోజే దాదాపు 1000 కాల్స్ దాకా వచ్చాయి. కంటిన్యూగా అందరి కష్టాలు తెలిసిన వ్యక్తిని యాజ్ ఎ గురువుగా చాలా సంతోషపడతాను నేను. ఎగ్జామ్ కానీ తొందరగా జరిగితే సంతోషపడతాను. అందరికీ హ్యాపీనే కదా ఎగ్జామ్ తొందరగా అయిపోతుందని. కానీ కేసులు పెట్టుకుని మనము కంప్లీట్ చేయడం అనేది చాలా తప్పు. గవర్నమెంట్ ని ఇలాంటి టైంలో ప్రెజర్ చేసినాము అంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను. ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ లాగే వెళ్ళేసి, ఖచ్చితంగా నేను తిరుపతిలో ధర్నా చేయలేక కాదు ప్రెస్ మీట్కి వెళ్ళింది. ధర్నా కానీ బలంగా చేశాము అంటే రేపు ఎగ్జామ్ జరిగిపోతుంది. మీరు అనుకున్నట్టు ఏప్రిల్లో ఎగ్జామ్ జరిగిపోతుంది. జరిగితే ఏమి యూజు బాగా ఆలోచించండి. ఓకేనా? అలా జరపాలనుకుంటే జరిపేయచ్చు. కాకినాడలో 28 స్టడీ హాల్స్ తిరిగి నేను అందరినీ మోటివేట్ చేసి మనకి ఏదైనా అవసరం ఉంటే రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడిగాను. ఆ టైంలో మరుసటి రోజు ఉంటే నేను ధర్నా చేయలేనా? ధర్నా ఎవరికి కావాలి? ఏమి యూజ్ వల్ల? కాబట్టి ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోండి. మీరంతా మాలాంటి చాలా మంది, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, చాలా మంది యూట్యూబ్లు చూసి డైవర్ట్ కావద్దండి. మేము ఏం చెప్తున్నామో కొంచెము నిజాలు అబద్ధాలు గమనించండి. అలా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. చదువుకోకుండా పూర్తిగా మీ మైండ్ మొత్తము డైవర్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క యాస్పిరెంట్ మైండ్ డైవర్ట్ అయిపోయింది. అర్థమైందా? మీరు ఆ సిచ్యువేషన్కి రావద్దండి. దయచేసి చదవండి. మీకు ఏ రోజు జరుగుతుందో ఆ రోజు వరకు చదువుతూనే ఉండండి. మీరు ఉన్న కష్టాల్లో ఇలాంటి మీకు ఎంత కష్టాల్లో ఉన్నాయని మీరే చెప్తున్నారే, అలాంటి కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు మీరు డైవర్ట్ అయిపోయి సార్ రేపు అప్డేట్ ఎల్లుండి అప్డేట్ అని చాలా ఫీల్ అయిపోతున్నారు. నిజంగా మీ బాధ చూస్తా ఉంటే నీకు బాధేస్తుంది. అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మీకు April 27th జరగని, April 5వ తేదీ జరగని, జూన్లో జరగని, ఓకేనా? ఎప్పుడు జరిగినా కూడా మీ పాటికి మీరు చదవండి. ఏ రోజు ఇప్పుడు చాలా మంది మాకు సిలబస్ కంప్లీట్ కాలేదన్నారు. సిలబస్ కంప్లీట్ కాలేదు, 2 నెలలు కావాలన్నాడు. 2 నెలలు నెక్స్ట్ మంత్ లో పెడితే 2 నెలలు అనేవాడు కూడా రాయాల్సిందే. లేదు ఆ సిలబస్ కంప్లీట్ అయిపోయింది అన్నోడు కూడా రాయాల్సిందే. ఎవరైనా కూడా ఏ డేట్ వస్తే ఆ డేట్కి రాయాల్సిందే. కానీ మైనస్ జరగకుండా ఉండడం కోసమే మేమందరం పోరాటం చేస్తా ఉన్నాం అంతే. ప్రతి ఒక్కరికి ఒకవేళ హోంగార్డ్స్ కి న్యాయం జరిగితే, ఒకవేళ మార్క్స్ యాడింగ్ వాళ్ళకి న్యాయం జరిగితే, లేదా హైట్ వాళ్ళకి న్యాయం జరిగితే ఏం చేస్తారు మీరంతా? ఓకేనా? ఈ కేసులు అలాగే పెట్టుకొని మాత్రం జరిగేది అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీరంతా డైవర్ట్ కావద్దు అనేది నా మెయిన్ ఉద్దేశము. బాగా చదవండి, ఏం పట్టించుకోవద్దు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినారు కదా, దయచేసి ఏదన్నా అలాంటిది ఏదన్నా ఉంటే మేమే ఇంటిమేట్ చేస్తాము. నా మీద కేసులు ఆల్రెడీ అన్యాయంగా కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కేసులు కూడా పెట్టారు. కానీ వాటన్నిటికీ నేను భయపడకుండా ఈ రోజు కూడా మీకోసం నేను పోరాడడానికి రెడీగానే ఉన్నాను. ఏం టెన్షన్ పడకాకండి. మైనస్గా వస్తే మాత్రం ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ.